మహాకుంభమేళాపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. 12 ఏళ్లకోసారి వచ్చే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్యక్రమం జనవరి 13వ తేదీ నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో ఘనంగా జరుగుతోంది. గంగా, యమున, సరస్వతీ నదుల సమ్మిళితమైన త్రివేణి సంగమంలో స్నానమాచరించడమే ఈ వేడుక పరమార్థం. ఇంత భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమాన్ని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. మహాకుంభమేళా గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రముఖులు సాదినేని యామినీ శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం యామినీ శర్మ గారు. నమస్కారం అండి. యామినీ గారు, భారతీయులందరూ ఎంతో పవిత్రంగా భావించే మహాకుంభమేళా క్రతువు గురించి, అలాగే కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను గురించి తెలియచేయండి. ఎందుకంటే మీరు మహాకుంభమేళాకు వెళ్లారు, ప్రత్యక్షంగా అక్కడ జనసందోహాన్ని, అలాగే అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లను కూడా మీరు అన్ని చూశారు. మీకు ఎలా అనిపించిందో కూడా తెలియచేయండి. చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. ఈరోజు టాపిక్ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం కాదు, ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఎందుకంటే మహాకుంభమేళ అసలు ఆ పేరు వింటుంటేనే ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉంటుంది మనందరికీ కూడా. హిందువులకేనే కాకుండా ఇప్పుడు మీరు చూస్తే ఏ కుంభమేళకి ఇలాంటి మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ మహాకుంభమేళ ఈ సంవత్సరం జరుగుతుండడం అనేది నిజంగా మన జనరేషన్ వాళ్ళు ఎవరైతే దానిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, చూస్తున్నవారు, వింటున్నవారు కూడా ధన్యులని నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా మహా పుణ్యకార్యంగా భావించేది కుంభమేళాలు. ఎందుకంటే సహజంగా మనం పుష్కరాలని అంటూ ఉంటాం, 12 ఏళ్లకు ఒకసారి వస్తుంటాయి. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. ఇప్పుడు కుంభమేళ 12 ఏళ్లకు వస్తుంది, మహాకుంభమేళ 144 ఏళ్లకు వస్తుంది. ఇదేంటంటే అందరూ కూడా ఏదో కుంభమేళ అంటే గబగబా వెళ్ళామా, అక్కడ స్నానం చేసేసుకొని అమ్మయ్య అయిపోయింది, మనం చేసిన పాపాలన్నీ పోయాయా, మనం పునీతులం అయిపోయామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అసలు ధర్మశాస్త్ర ప్రకారము ఈ కుంభమేళాలకు ఉన్నటువంటి మనం చూస్తే అది కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఇటు సామాజికంగా, అంటే ఇటువంటి పుణ్యకార్యాల్లో మనం అసలు ఇప్పుడు ధర్మం ప్రకారం చూస్తే కులాలు ఇవేం అంతరాలు లేవు. ఇప్పుడు ఈ కుంభమేళాలో కూడా కుల వివక్ష లేదా లింగ వివక్ష, ప్రాంతాల వారీగా ఉండేటువంటి అసమానతలు ఇవేమీ కనపడవు. అటుపక్క ఆధ్యాత్మికంగా, ఇటుపక్క సామాజికంగా, మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కూడా అది ఆర్థిక పరిపుష్టిని కలిగించేటటువంటి, ఎకానమీ కూడా బూస్ట్ చేసేటటువంటి ప్రక్రియ కుంభమేళాలో జరుగుతుంది. దీనిలో కేవలం హిందువులు, మన దేశం వారు, భారతీయులు అని అనుకుంటే పొరపాటే. దాదాపు 15 లక్షల మందికి పైగా విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సనాతన ధర్మం పట్ల ఆసక్తులు అవ్వడము, లేదా వారిని వారు తెలుసుకోవడము. ఇంకొకటి, చాలా మంది ఇందాక చెప్పినట్టు కేవలం స్నానం చేయడానికి మహాకుంభమేళ కాదు, అక్కడ ఇష్టాగోష్ఠులు జరుగుతున్నాయి. అంటే పెద్ద పెద్ద టెంట్లలో 1000, 2000, 10,000 మంది, ఇంకా ఎక్కువ మంది పట్టేటటువంటి గుడారాలను నిర్మించడం జరిగింది. కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది సంకల్ప బలం, అది త్రివేణి సంగమం ఏదైతే ఉంటుందో ప్రయాగ్రాజ్ లో అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీ నదితో పరమ పావని గంగా నది, అలాగే యమునా నది, ఈ రెండు కూడా వచ్చి కలిసేటటువంటి త్రివేణి సంగమ పాయింట్ ఒకటి ఉంటుంది. అంతటి గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆధ్యాత్మిక విశ్లేషణలు జరుగుతున్నాయి, సాధు సంతులతో ఇష్టాగోష్ఠి జరుగుతుంది, యోగాకి సంబంధించినటువంటి క్లాసెస్ జరుగుతున్నాయి అక్కడ. సో ఎవరికి కావాల్సింది కేవలం స్నానమే కాకుండా, అలాగే అక్కడ మాధవేశ్వరి శక్తిపీఠం ఉంది, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి అక్కడ. అంటే అలోపి దేవి అని కూడా అంటాము. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకున్నాయి. మనం చూస్తే గనక 1700 సైన్ బోర్డులు, అంటే నేను వెళ్ళాను కదా, వెళ్ళినప్పటి నుంచి చూసాను కాబట్టి చెప్తున్నాను. అంటే 1-2 కిలోమీటర్ల దూరం నుంచే పార్కింగ్ అయితే ఆపేస్తారు. ఎందుకంటే అది మిలిటరీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నదిని అనుకుని మిలిటరీ ఆధ్వర్యంలోనే ఉంటుంది, మామూలు విడి సమయాల్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. అండ్ ఇప్పటికే దీనికోసమని అటు సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఇటు రాష్ట్ర పోలీసులు, ఆర్మీ కూడా కొన్ని వేల మంది, లక్షల మంది పోలీసులని మొత్తం అక్కడ రావడం జరిగింది. అలానే 1-2 కిలోమీటర్ల దూరంలో దాదాపుగా పార్కింగ్ ఏరియాని అక్కడ ఆపేశారు. ఘాట్ దగ్గర టెంట్లు ఉంటాయి అనమాట, వేలాదిగా ఉన్నాయి టెంట్లు, వాటిల్లోనే బాత్రూమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇలా టెంట్ల ద్వారా ఉండేవాళ్ళు ఒక రకంగా ఉన్నారు. అండ్ సెక్టార్ల లాగా విభజించారు. నాగసాధువులు ఒక సెక్టార్లలో ఉంటారు, సాధు సంతువులు ఇంకో సెక్టార్లలో ఉంటారు, మామూలు కొంతమంది విడిగా వచ్చేవారు కొన్ని సెక్టార్లో ఉన్నారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకో సెక్టార్లో జరుగుతున్నాయి, వెండింగ్ మిషన్స్ అంటే తినుబండారాలు కొనుక్కునేవి అలాంటివన్నీ ఒక సెక్టార్లో పెట్టారు. టాయిలెట్లు ఇంకా చెప్పాలంటే దగ్గర దగ్గర 70 లక్షల టాయిలెట్లు కట్టారు. సో ఏ రికగ్నైజ్డ్ సీసీటీవీలు పెట్టారు.
దగ్గర దగ్గర అవి 2700 పైగా సీసీటీవీలు పెట్టడం జరిగింది. అలాగే మనకి రెండు వైపులా వదిలేస్తే కనుక చాలా ట్రాఫిక్ అయిపోతుందని వన్ వే రోడ్లని ముందుగానే మొత్తం రోడ్ మ్యాప్లు పెట్టడము. ఆ చుట్టుపక్కల ప్రయాగరాజ్కి ఏంటంటే 7 ముఖ్యమైనటువంటి దారులు ఉంటాయి. ఆ 7 దారులు ఎటు నుంచి అయితే వస్తున్నారో వాళ్ళకి అక్కడ పార్కింగ్లు అంటే మనకి దగ్గర దగ్గర 5.5 లక్షల వాహనాలు పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ జోన్లను పెట్టారు. 1900 హెక్టార్లలో 102 పార్కింగ్ జోన్లను పెట్టి 7 దారుల నుంచి ప్రముఖంగా వచ్చేటటువంటి దానికి జోన్లాగా డివైడ్ చేశారు. వన్ వే దారులను కూడా పెట్టారు. అలాగే 8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఆ రైల్వే స్టేషన్ నుంచి చేరుకునేటటువంటి వారికి సంగమం దగ్గరికి వెళ్ళడానికి ప్రత్యేకమైన దారి వేశారు. అంటే వాళ్ళకి రూట్ వేరే ఇచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి వచ్చే 8 రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వారికి, అలాగే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వారికి కూడా వేరే డైవర్షన్ అనేది ఇచ్చారు. ఇవంతా కూడా క్లియర్గా అర్థమవడానికని ఒక 1700 బోర్డులు ఇటువైపు వెళ్ళండి, ఇటువైపు ఇది ఉంది అది ఉందని సైన్ బోర్డ్స్ అంటాం కదా, అవి ఏర్పాటు చేయడం జరిగింది. రియల్ టైం బోర్డ్స్ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉంటే లేదంటే ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే రైల్వే స్టేషన్లో ఉన్న స్క్రోలింగ్ బోర్డుల లాగా అలాంటివి కూడా ఏర్పాటు చేశారు వేలాది సంఖ్యలో. ఇదే కాకుండా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అంటే ఎవరైనా తప్పిపోయినా, ఎందుకంటే 45 కోట్ల మంది అంటే చాలా ప్రతిరోజు కూడా కోట్లాది మంది వస్తున్నారు కాబట్టి ఆ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ని కూడా చాలా పకడ్బందీగా చేయడం అనేది జరిగింది. మేడం, అలాగే 45 రోజుల పాటు సాగే ఈ మహా కుంభమేళాలో 6 తేదీలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అంటే ఆ తేదీల్లో జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి స్నానాలు ఆల్రెడీ ముగిశాయి. సో ఈ నెల 29వ తేదీన వచ్చే మౌని అమావాస్య స్నానాన్ని కూడా ప్రజలు పవిత్రంగా భావిస్తారు కదా. మరి ఆ ఒక్కరోజే కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు వచ్చే అవకాశం ఉంది. మరి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారంటారు? మౌని అమావాస్యకి మాత్రము 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత మొత్తంగా 5 రోజులు అన్నమాట. ఈ 5 రోజులు మౌని అమావాస్యని కలుపుకొని ఈ 5 రోజులు మటుకు ఇంకా కొంచెం ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే విపరీతమైనటువంటి భక్తులు వస్తారు కాబట్టి ఇంకా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంకా సత్సంగాలు లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా, హోమ జపాలు, ఎందుకంటే అమావాస్య చాలా పవిత్రమైంది, విశిష్టమైంది, శక్తివంతమైంది కూడా. పౌర్ణమికి ఒక రకమైన శక్తి ఉంటుంది, అమావాస్యకి మరింత. అందులోనూ నాగసాధువులు, మనకి అఘోరాలు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇందా చెప్పాను, కొంతమంది వారు అఘోరాలను తీసుకుంటే గనక తాంత్రికాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. శివారాధన చేస్తూ తాంత్రికంగా ఎక్కువ చేస్తూ ఉంటారు. వారు నాగసాధువులు వచ్చేటప్పటికి వారు కూడా చేస్తున్న వారు కుండలిని సాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. వారికి ఏంటంటే అమావాస్య పట్టు, చాలా పట్టు ఉంటుంది కాబట్టి తాంత్రికానికి అమావాస్యనే. నిషీధి కాలం అమావాస్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ని కోట్ల మంది అక్కడ ఆల్రెడీ సాధు సంతులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు హోమాలు చేస్తూ ఉంటారు, భక్తులు వచ్చేవారు పుణ్య స్నానాలు చేస్తుంటారు. మౌని అమావాస్య వ్రతాలు ఉంటాయి, ఆ వ్రతాలు చేసుకుంటూ ఉండడం, పిండ ప్రదానాలు కానీ తర్పణాలు కానీ. పెద్దలకి ఇప్పుడు అక్కడ కుంభమేళాలో ఇంకో అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం ఏంటంటే తర్పణాలు వదలడం. చాలా మంది దానికోసం కూడా వెళ్తూ ఉంటారు. తర్పణాలు తమ పితృదేవతలకి తర్పణాలు అనేసి విధిగా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అమావాస్య రోజు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు అక్కడ ఉన్న జనసందోహం వేరు, రేపు 29వ తేదీ వచ్చే జనసందోహం వేరు. ఒకేసారి అంత క్రౌడ్ పెరిగేసరికి అక్కడ ప్రభుత్వం కూడా అంతే రీతిలో ఏర్పాట్లు చేస్తుందంటారా మీరు? 27 మందితో కలిపి పోలీసులంతా కూడా ఒక పెద్ద ఉన్నతాధికారులతోటి దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మౌని అమావాస్య ఏదైతే ఉందో అదిను మహాశివరాత్రి కూడా, ఈ 2 తేదీలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఆ మౌని అమావాస్య కూడా ముందుగా ఇంతకుముందు చెప్పినట్టుగా మరింత పటిష్టమైనటువంటి భద్రత. మొన్న చూసాము, మన హడావుల్లో మనం ఉంటూ ఉంటాము. ఇందాకే చెప్పినట్టుగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశాన్ని అంటే ఇబ్బంది పెట్టాలి అని చెప్పని చూసేటటువంటి ప్రమాదకరమైనటువంటి శక్తులు కూడా వాళ్ళల్లో ఒకరిలాగా వచ్చేసే ప్రమాదం ఉన్నది. కొంతమంది అలా తిరగడానికని ప్రయత్నం చేస్తేనే చాకచక్యంగా టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు చాలా పకడ్బందీ నిఘా వేశారనమాట. వారిని తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది, అరెస్ట్ చేయడం. ఇలాగా అన్ని విధాలుగా కూడా డ్రింకింగ్ వాటర్ అయితే కోట్లాది డ్రింకింగ్ వాటర్ అంటే లీటర్ల అవైలబుల్ గా ఉంది. అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, మంచినీరు తాగడానికి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. రాత్రులు చలి విపరీతంగా ఉంటుంది, బాగా చల్లగా ఉంది. నాకైతే అసలు మేము వెళ్ళగానే 10 నిమిషాలకి అంటే మొహంతా పగిలిపోయింది చలికి, విపరీతమైన. అలానే పగలు విపరీతంగా ఎండగా ఉంటుంది. అంటే ఆ వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్లే వాళ్ళు కాస్త శివరాత్రి వరకు చలి బాగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట చలికి అంటే నడుస్తూ ఇప్పుడు వెళ్ళగానే ఏదో స్నానం చేసేసి 1 గంట భజన వినేసి వెనక్కి రారు. ఆ సెక్టార్లన్నీ తిరుగుతూ ఆ కిలోమీటర్లు ఏవైతే ఉంటాయో
నడుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, వచ్చే వాళ్ళందరినీ చూస్తూ నడుస్తూ రాత్రంతా నడిచే వాళ్ళు ఉన్నారు, పగలు రాత్రి అని తేడా లేకుండా. అందుకని మనం కాస్త నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండడము, ఆ రాత్రి తగ్గట్టుగా వస్త్రాలును, పగలు తగ్గట్టుగా వస్త్రాలు, కాస్త ఎండకి ఇబ్బంది పడకుండా చిన్నపిల్లలతో వెళ్తుంటే కనుక ఇటువంటివి చూసుకోవడము. మరీ ముఖ్యంగా నేను చేసే ఒక సూచన ఏంటంటే, సందట్లో సడేమి అన్నట్టుగా ఇప్పుడు ఈ టెంట్లు అని చెప్పాను కదా, అకామిడేషన్ కి సంబంధించి ప్రభుత్వం వారితో ఆథరైజ్డ్ టెంట్లు మాత్రమే వెబ్సైట్లలో ఉన్నాయి. వాటిల ద్వారా మాత్రమే బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఫేక్ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ప్రయాగ్రాజ్లో టెంట్ ఇంత దగ్గరగా ఇచ్చేస్తున్నాము, ఘాట్కి అంత దగ్గరగా ఉంది అని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మహాకుంభమేళకు ఒక వెబ్సైట్ ఉంది, kumbhamela.gov.in అనేసి. ఆ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు, పార్కింగ్ దగ్గర నుంచి అన్ని ఇచ్చారు. ఆ వెబ్సైట్ ని చూసుకోండి. టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్స్ కి కూడా ఏదైనా డౌట్ ఉంటే చెయ్యండి. ఈ పుణ్య ఘట్టంలో కూడా పాలు పంచుకోవాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చివరిగా ఈ కుంభమేళాని ఏ విధంగా అయినా సరే పాడు చేయాలి, విష ప్రచారాలు చేస్తూ ఉంటారు. నేను వెళ్ళొచ్చాను, నేను నాలాగా 10 కోట్ల మంది వెళ్ళారు ఇప్పటికే. అంతా సవ్యంగా ఉంది, ఎటువంటి వైరస్లు ఇలాంటివన్నీ ఏమీ లేవు, ఎటువంటి భయము ఆందోళన అవసరం లేదు. ప్రశాంతంగా వెళ్ళి మనం చేయాలనుకున్న పుణ్యకార్యాలు చేసి మనం తిరిగి రావచ్చు. యామిని గారు, అలాగే కుంభమేళాకు వచ్చే ప్రయాణికుల కోసం ముఖ్యంగా వైద్యం, అలాగే బ్యాంకింగ్, ఇతర మౌలిక సౌకర్యాలను అక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారంటారు? హాస్పిటల్కి సంబంధించి 6,000 బెడ్లతోటి 43 హాస్పిటల్ని సిద్ధం చేశారండి అక్కడ. అలాగే ఎయిర్ అంబులెన్సెస్ కూడా ఉన్నాయి, ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కానీ, లేకపోతే కనుక ఇట్లా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే. అలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కేవలం ప్రయాగ్రాజ్ సంగమం దగ్గరే కాకుండా ఈ పార్కింగ్ జోన్లు కూడా ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పిన 7 రహదారులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఆసుపత్రి అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టారు. ఇంకా మనకి దాదాపుగా 10,200 మంది శానిటేషన్ వర్కర్లు కానివ్వండి, అలాగే గంగా సేవాదత్ అని చెప్పని ఒక 1800 మంది గంగా సేవాదత్ పేరుతో వాలంటీర్ కూడా చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళని నియమించింది. అందరూ వస్తుంటారు, అంతా కాస్త పారిశుద్ధ్యాన్ని కూడా చూసుకోవాలని చెప్పని చాలా పెద్ద ఎత్తున ఇది చేయడం జరిగిందనమాట. బ్యాంకింగ్ కి కూడా అక్కడ ఏటీఎంలు ఉన్నాయి, ఫోన్ పే, చిన్న అంటే బఠానీ అమ్ముకునే వాడి దగ్గర నుంచి పెద్ద స్థాయి వెండింగ్ మిషన్ ఉన్న చోట వరకు కూడా, అంటే ఏదైనా సరే నిరభ్యంతరంగా మనము యూపీఐ ద్వారా, ఫోన్ పే గానీ, భీమ్ యాప్ గానీ, ఇట్లాంటి యూపీఐ యాప్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. గూగుల్ పే గానీ ఏదైనా సరే క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. క్యాష్ రూపంలో మరీ ఎక్కువ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సిగ్నల్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే సోఫార్ సిగ్నల్ సమస్య కూడా రాలేదు, కాబట్టి ఇంటర్నెట్ పనిచేస్తుంది అక్కడ. మేడం, అలాగే ఈ యాత్రికుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను ఒకటి ఏర్పాటు చేశారు కదా, దాని గురించి ఏదైనా వివరాలు తెలియచేయండి. అది మనకి వెబ్సైట్ ద్వారానే, అంటే ఈ యాప్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంది, ట్రావెల్కి సంబంధించింది. అలాగే కుంభమేళకు వచ్చేటప్పుడు చేయవలసినటువంటివి, చేయకూడనటువంటివి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము చెప్పడం జరిగింది. ఏ రూట్లోంచి వస్తున్నారు, ఎట్లా ఎయిర్లోంచి వచ్చే వాళ్ళు అయితే కనుక ఎట్లా రావాలి, లేదా మనకి ఇంకా ఆరోగ్యానికి సంబంధించింది కానీ, అక్కడ ఏదైనా అత్యవసర సహాయం కోసం కానీ, ఇటువంటివన్నీ కూడా యాప్ ద్వారా మనం సమాచారాన్ని తీసుకోవచ్చు. మేడం, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎంతో మంది కుంభమేళాకు వెళ్తున్నారు కదా, మన వాళ్ళకి అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే భాషాపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారంటారు? అంటే ముఖ్యంగా పురోహితులు ఇలాంటివి పితృతర్పణాలు చేసే వాళ్ళ విషయంలో కానీ ఇలాంటి వాటిలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి బ్రాహ్మణ పురోహితులు చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది. మనం అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏదైతే తర్పణాలు అంటే ఆ సెక్టర్ అని చెప్పాను కదా, గుడారాల దగ్గరికి వెళ్తే కనుక మనకి వీళ్ళు కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే గ్రూపుల్లో కూడా అలా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మణులు, పండితులు, పురోహితులు తెలుగు వారికి సంబంధించి అక్కడ చాలా పెద్ద వందలాది మంది ఉన్నారు. కాబట్టి మన వైపు నుంచి ఎవరైనా వెళ్ళేవారు ఉంటే కనుక ఇట్లా తర్పణాలు చేయించుకోవాలి, ఇంకేదైనా పూజలు చేయించుకోవాలనుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం ఉత్తమమైన పని. మేడం, ప్రభుత్వ ఏర్పాట్లతో పాటు అలాగే అక్కడ స్వచ్ఛంద సంస్థలు కూడా ఏమైనా సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాయంటారా? చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, అలాగే హిందూ సంస్థలు కూడా. ఇప్పుడు రామసేన అని కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఇంకా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వివిధ క్షేత్రాలలో సేవ చేసేటటువంటి సేవా భారతి, ఇలాంటి సంస్థలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళు 100 మంది కార్యకర్తలతో అక్కడ సేవని అందిస్తూ అంటే చేయడం జరుగుతుంది. అక్కడ ఇతర సేవా సంస్థలు కూడా, అంటే ఆ రాష్ట్రానికి లోకల్ గా ఉన్నటువంటి సేవా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. యామిని గారు, అలాగే ఇప్పుడు ఇంక కుంభమేళాకు వెళ్ళాలనుకునే వారికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే తెలియచేయండి.
ఒకటి వాతావరణానికి అనుకూలంగా ఇందాక చెప్పినట్టుగా రాత్రులు చలిగా ఉంటుంది, పగలు ఎండగా ఉంటుంది. కాబట్టి దానికి తగినట్టుగా మనం వస్త్రాలను తీసుకుని వెళ్ళడము, అలాగే నదుల్లో స్నానాలు చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా కొంచెం ఎక్స్ట్రా పేర్ ఆఫ్ బట్టలు తీసుకొని వెళ్ళడము, మంచినీళ్ళు అక్కడ దొరుకుతూ ఉన్నాయి, ఎక్కువగా హైడ్రేట్ అవుతూ ఉండడము, అదొకటి చాలా ముఖ్యమైనటువంటిది. లేదా చిన్న చిన్నగా ఆ వాతావరణం పడక కొంచెం ఎవరైనా దగ్గు జలుబు అలా అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తుందని అనుకుంటే అక్కడ ఇస్తున్నారు, కానీ అయినప్పటికీ కూడా మనం తీసుకొని వెళ్ళడం అనేది ఉత్తమము. ఇంకొకటి, ఇప్పుడు ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకుంటున్నా ఇటువంటి జరిగినప్పుడు కాస్త విడి సమయాల్లో 10 రూపాయలు ఉన్నదాన్ని ఇటువంటి సందర్భాలు ఇంకొంచెం 2-3 రూపాయలు ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ధనాన్ని కూడా, అంటే దానికి తగ్గట్టుగా ఆ బిజీనెస్ని లేదంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ని కూడా చూసుకుని అర్థం చేసుకుని దానికి సరిపడా కూడా పే రూపంలో కానీ యూపీఐలు అన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తున్నారు, క్యూఆర్ కోడ్లలో అన్ని చోట్ల స్కానింగ్ జరుగుతుంది. కాస్త నగదు కూడా చూసుకొని, అంటే మరీ విపరీతమైన బంగారం లాంటివి అన్ని కోట్ల మంది అంటే ఊహించుకోండి, దొంగలు కూడా ఉండే ఇది ఉంటుంది. కాబట్టి కాస్త బంగారం అటువంటి విలువైన వస్తువులు ఎక్కువగా వేసుకోకుండా ప్రశాంతంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, వెళ్ళొచ్చు. ట్రాఫిక్ కాస్త, అంటే ఇప్పుడు పుణ్యదినాలు కాబట్టి రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ 1 గంట 2 గంటలు ఎంత ట్రాఫిక్ మూమెంట్ ఉన్నా అంతమంది వస్తున్నారు కాబట్టి ఒక 2-3 గంటలు అయితే పట్టే అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా తగిన ఆ ఏర్పాట్లను కూడా మనం ఆలోచన చేసుకొని వెళ్ళొచ్చు. మేడం, అలాగే పిల్లల భద్రత గురించి ఏదైనా ఉంటే అది కూడా చెప్పండి. పిల్లలకి సంబంధించింది కూడా అక్కడ మనకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది, అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంది. అందరికీ సోషల్ మీడియా చాలా ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఏం జరుగుతుందో అనేది కూడా తెలియకుండా ఫోటోలు తీసుకుందాం, వీడియోలు తీసుకుందాం, ఎఫ్బీ లైవ్లు ఇచ్చేద్దాం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేద్దాం అనుకుని పక్కనున్న పిల్లలు కూడా వదిలేసుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దయచేసి మనకి ఫోటోల రూపంలో ఉండే మెమరీస్ కంటే మన కన్న పిల్లలు లేదా మనతో వచ్చిన వృద్ధులు వారు ముఖ్యము, మనకి జ్ఞాపకాలు ముఖ్యము, పుణ్యం ముఖ్యం. కాబట్టి వీటిల పైన కాస్త శ్రద్ధ ఎక్కువగా పెడితే బాగుంటుంది, ఇబ్బందులు పడకుండా ఉంటాము. టెంట్లలో ఎక్కడ మనం తీసుకున్నా కూడా 1-2 కిలోమీటర్లు దూరం నడిచేటట్టుగా కూడా చూసుకొని వెళ్ళాలనేది అంతే. అక్కడ అదర్వైజ్ మిగతా అంతా బాగా జరుగుతుంది, పోలీసింగ్ వ్యవస్థ కూడా బాగానే ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, వెబ్సైట్ ఉంది. ఒకసారి అవన్నీ చూసుకుని మరీ తప్పదు అనుకుంటే తప్పితే 6 రోజుల్లో కాకుండా, అంటే ఆల్రెడీ 2 అయిపోయినాయి, ఆ పుణ్య దినాలు ఏవైతే అమావాస్య, పౌర్ణమి, మహాశివరాత్రి, ఇంకా మరీ మేము తప్పదు అనుకుంటే ఆ రోజుల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదర్వైజ్ ఆ రోజుల్ని కాకుండా విడిగా వెళ్తేనే మంచిది. ఇంకొకటి అతి ముఖ్యంగా చివరిలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ట్రయాంగిల్ షేప్లో అయోధ్య పైన ఉంటుంది, ఒక సైడ్కి ఏమో ప్రయాగరాజ్ ఉంటుంది, ఇంకో సైడ్కి వారణాసి. ఈ మూడు పుణ్యక్షేత్రాలు. కాబట్టి ఇప్పుడు మహాకుంభమేళకు వచ్చే దాదాపుగా వెళ్ళి అందరం నాతో సహా ఆ 2 కూడా పూర్తి చేసుకుంటున్నాం, కాశీ, అయోధ్య. మీరు కూడా అలా ఇంకొక రోజు 2 రోజులు, అంటే అంత దూరము వెళ్ళే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి కేవలం మహాకుంభమేళాలో స్నానం చేయడమే కాకుండా ఇప్పుడు వారణాసి, కాశీ వరకు కూడా వెళ్ళి కాశీ మహాక్షేత్రంలో కారిడార్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి అక్కడ కూడా వెళ్ళి ఆ గంగా నదిలో స్నానాలు చేసుకొని కాస్త విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనాలు చేసుకోవడము. ఒకటి 500 సంవత్సరాల నుంచి మనకి అందరూ ఎదురు చూపుల ఫలితం అయోధ్య రామ మందిరం. వేలాది మంది వారు బలిదానాలు చేశారు, అంటే వారు త్యాగాలు చేశారు, వారు బలిదానాలు చేశారు ఆ ఆలయం కోసం అని. అటువంటి అయోధ్య కూడా నేను మొన్న చూశాను, ఇప్పటికి సంవత్సరం అయింది కరెక్ట్ గా. మొన్న స్వామి వారి మొహం చూస్తూ ఉంటే గనక మనకి అప్పుడు విగ్రహ ప్రతిష్టాపన కంటే కూడా ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు, చాలా అత్యద్భుతంగా, అలా చూస్తూనే ఉండాలనిపించేంత ముద్దుగా ఉన్నారు. ఎంత రష్ ఉన్నా అయోధ్యలో తొందరగానే దర్శనం అయిపోతుంది, ఆ ఇబ్బంది కూడా లేదు. అయోధ్య కూడా వెళ్ళిరండి. అలాగే పక్కన అయోధ్యలోనే బడా హనుమాన్ అని ఉంటాడు, రాముల వారు ఉన్న సమయంలో హనుమంతుల వారు ఉన్నటువంటి ఆలయం ఉందన్నమాట. అది కూడా చాలా ప్రసిద్ధి చెందింది, అది కూడా చూసుకొని. సరయూ నది, ఆ నది గురించి చెప్పాలి అంటే అయోధ్యలో ఆ నీరు కానీ ఎంత శుభ్రంగా చల్లగా ఉంది. అయోధ్య అయితే మొన్న విపరీతమైన చలి, ప్రయాగరాజ్, కాశీ కంటే కూడా ఎక్కువ చల్లగా ఉండింది అయోధ్య. కాబట్టి ఆ చలి కూడా అనుకోని, అంటే పొగ మంచు చలితో కూడుకున్నది. సరయూ నది అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ నదిలో కూడా పుణ్యస్నానం చేసుకుని ఈ 3 పూర్తి చేసుకుని వస్తే గనక మన జన్మ ధన్యం అయిపోయినట్టు అనేది నా అభిప్రాయం. మహాకుంభమేళాకు వెళ్ళి అక్కడ మీరే అన్నీ చూశారు కాబట్టి మాకు కళ్ళకు కట్టినట్లు ఇప్పుడు అవన్నీ మాకు చూపించారు. సో మహాకుంభమేళ క్రతువు గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా మంచి సలహాలు, సూచనలు తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు. మహాకుంభమేళాపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ ప్రముఖులు. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.